దావీదైన భక్తుడు ఏమంటాడు? సౌలు తను తరుముతూ ఉన్నప్పుడు దొరికిపోయాడు. దొరికిపోయినప్పుడు తను చంపటానికి అవకాశం వచ్చింది. అయినప్పటికీ కూడా తను అన్న మాట ఏం తెలుసా? దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదన్నాడు. మరి అటువంటి దావీదే ఆ మాట ఎప్పుడైనా దావీదు చూడండి, ఎక్కడైనా సౌలుని నిందించినట్టుందని చెప్పండి. అయ్యా, నల్లినైనట్టు నన్ను ఎందుకయ్యా తరుగుతున్నావు? కుక్కితే చచ్చిపోతానయ్యా. కౌజు పెట్టిన జరిగినట్టు తరుగుతున్నావయ్యా నువ్వు నన్ను. ఎన్ని మాటలు మాట్లాడతాడు అక్కడ. తగ్గింపు కలిగే మాట్లాడతాడు కానీ ఎక్కడ కూడా అహంకారంగా ఈ యొక్క సౌల్ని మాట్లాడినట్టుగా నిందించినట్టుగా లేదు. ఒకే ఒక వ్యక్తిని తిడతాడు. అబ్నేరు నువ్వు కొన్ని మాటలు మాట్లాడతాడు అక్కడ. నీకు పౌరుషం లేదా అసలా? నీకు అసలు తలకే ఉందా? రాజును వదిలిపెట్టి వెళ్ళిపోతావు. అసలు రాజు కర్రేది, రాజు యొక్క బుడ్డి అది. నువ్వేం చేస్తున్నావు? అసలు నిన్ను చంపాలని వస్తుంటే నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు? అసలు నిన్ను చంపడానికి వస్తుంటే రాజుకు భద్రత లేదని అంటుండే అక్కడ దావీదు ఉన్నాడా? అసలు నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? రాజుకు భద్రత ఉందా? పిచ్చి వాళ్ళగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. తిని పండడానికి నువ్వు వచ్చింది ఇక్కడ రాజుతో పాటు. మెలకుగా ఉండి రాజును కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అని మాట్లాడుతున్నాడండి. అసలు ఎంత గొప్ప ఆశ్చర్యం. ఎందుకనంటే మనము దైవజనుల్ని అభిషేకించబడిన వారిని ఏ ఒక్కరిని కూడా మనం అనొద్దు. ఏ సేవకుడు మనం వస్తున్నప్పుడు, ఆ సేవకుడు వచ్చినప్పుడు మన కాడున్న దాన్ని ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇద్దాం. మన దగ్గర ఏమీ లేదా, కానీ కుండలో మాత్రం నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు ఇవ్వండి.